ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గౌరవనీయ పెన్షనర్లందరికీ మరియు వారి కుటుంబ సభ్యులకు పెన్షనర్ల అసోసియేషన్ వారు చేస్తున్న అత్యంత ముఖ్యమైన మరియు అత్యవసర విజ్ఞప్తి గురించి ఇప్పుడు మనం ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా తెలుసుకుందాం. సాధారణంగా పెన్షన్ పొందే ప్రతి వ్యక్తి ప్రతి సంవత్సరం తాను జీవించే ఉన్నానని ప్రభుత్వానికి తెలియజేయడానికి వార్షిక జీవన ధృవీకరణ పత్రం సమర్పించడం తప్పనిసరి. ఈ సంవత్సరం ఆ సమర్పణ గడువు వాస్తవానికి ఫిబ్రవరి 28వ తేదీలోనే ముగిసింది. అయితే వృద్ధాప్యం వల్ల లేదా సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన లేక చాలామంది పెన్షనర్లు ఆ సమయానికి సమర్పించలేకపోయారు. దీనిని గమనించిన ప్రభుత్వం మరియు ట్రెజరీ అధికారులు మానవతా దృక్పథంతో గడువు ముగిసినప్పటికీ మార్చి 23వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా వచ్చినటువంటి అన్ని ఏబీసీ దరఖాస్తులను పరిశీలించి సంబంధిత ట్రెజరీ అధికారులు వాటిని ఆమోదించడం జరిగింది. దీనివల్ల వేలాది మందికి పెన్షన్ ఆగిపోకుండా ఊరట లభించింది. అయినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా గణాంకాలను పరిశీలిస్తే ఇంకా చాలా మంది పెన్షనర్లు తమ యొక్క జీవన ధృవీకరణ పత్రాలను నిర్ణీత గడువులోగా సమర్పించడంలో విఫలమయ్యారు. ఇది వారి పెన్షన్ చెల్లింపులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎవరైతే ఇప్పటివరకు ఆన్లైన్ ద్వారా లేదా బయోమెట్రిక్ ద్వారా తమ వివరాలను నమోదు చేయలేదో అటువంటి వారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే దరఖాస్తును మాన్యువల్ పద్ధతిలో అంటే కాగితం ఫారం ద్వారా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో భాగంగా మీరు మొదట ఒక ఫిజికల్ అప్లికేషన్ ఫారంను తీసుకొని అందులో మీ పీపీఓ నెంబర్, ఆధార్ నెంబర్ మరియు ఇతర వ్యక్తిగత వివరాలను స్పష్టంగా నింపాలి. ఆ తర్వాత ఆ దరఖాస్తును మీరు పెన్షన్ డ్రా చేసే పరిధిలో ఉన్న లేదా మీకు తెలిసిన ఏదైనా ఒక గేటెడ్ అధికారి అంటే ఉదాహరణకు ప్రభుత్వ డాక్టర్, ఎంఆర్ఓ లేదా గేటెడ్ హెడ్ మాస్టర్ వద్దకు తీసుకెళ్లి వారి సమక్షంలో సంతకం చేసి అటెస్టేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. అటెస్టేషన్ పూర్తయిన తర్వాత ఆ పత్రాన్ని తీసుకొని మీరు నేరుగా మీ సంబంధిత ఎస్టీఓ కార్యాలయానికి వెళ్లి అధికారులను కలవాలి. అక్కడ వారు మీ దరఖాస్తును పరిశీలించి ఫిజికల్ వెరిఫికేషన్ ప్రక్రియ ద్వారా మీ ఏబీసీని సిస్టంలో అప్రూవల్ చేస్తారు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన సమస్య ఏంటంటే వృద్ధాప్యం వల్ల లేదా తీవ్రమైన అనారోగ్య సమస్యల వల్ల నడవలేని, కదవలేని స్థితిలో ఉన్న పెన్షనర్లు నేరుగా ట్రెజరీ కార్యాలయానికి రావడం చాలా కష్టతరమైన పని. అటువంటి వారి ఇబ్బందులను గమనించిన పెన్షనర్ల అసోసియేషన్ ఒక సులభమైన మార్గాన్ని సూచిస్తుంది. ఎవరైతే రాలేని పరిస్థితుల్లో ఉన్నారో వారి తరపున వారి వారసులు అంటే కొడుకు లేదా కూతురు లేదా ప్రతినిధులు మాన్యువల్ ఏబీసీ ఫారంను ఈ చెప్పిన విధంగా గేటెడ్ అధికారి సంతకంతో పూర్తి చేయించి తీసుకెళ్లవచ్చు. ఆ ప్రతినిధి ఎస్టీఓ గారిని కలిసినప్పుడు పెన్షనర్ అక్కడ భౌతికంగా లేకపోయినా ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతికతను వినియోగించుకొని వీడియో కాలింగ్ ద్వారా పెన్షనర్ను చూసి వారు జీవించే ఉన్నారని నిర్ధారించుకొని అధికారులు ఫిజికల్ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఇది పెన్షనర్లకు ఎంతో పెద్ద ఊరటనిచ్చే అంశం. ఇక మీకు ఈ అప్లికేషన్ ఫారంలు ఎక్కడ లభిస్తాయి అనే సందేహం ఉంటే మీరు నేరుగా మీ సమీపంలోని ట్రెజరీ కార్యాలయానికి వెళ్తే అక్కడ సిబ్బంది మీకు ఉచితంగా దరఖాస్తు ఫారంను అందజేస్తారు. ఒకవేళ ట్రెజరీ కార్యాలయం దూరంగా ఉండి వెళ్ళలేనటువంటి వారు మీకు దగ్గరలో ఉన్న పెన్షనర్ల అసోసియేషన్ కార్యాలయాన్ని సంప్రదించినట్లయితే వారు కూడా మీకు ఆ దరఖాస్తుల ఫారాన్ని అందిస్తారు మరియు దానిని ఎలా నింపాలి, ఎవరితో సంతకం చేయించాలి అనే విషయాల్లో పూర్తి మార్గదర్శకత్వం చేస్తారు. ఈ విధంగా ఈ పేర్కొన్న పద్ధతుల్లో మీ యొక్క జీవన ధృవీకరణ పత్రాలను సకాలంలో ట్రెజరీకి అందించిన వారికి మాత్రమే ఈ నెల పెన్షన్ అనేది నిలిపివేయబడకుండా ఎప్పటిలాగే సక్రమంగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది. పెన్షన్ అనేది వృద్ధాప్యంలో ఒక వ్యక్తికి ఆర్థిక భరోసా మరియు ఆత్మ గౌరవంతో కూడిన జీవనానికి ఆధారం. ఒకవేళ మీరు ఎవరైనా ఇంకా ఈ జీవన ధృవీకరణ పత్రాలను సమర్పించకపోతే ట్రెజరీ నిబంధనల ప్రకారం అటువంటి వారికి పెన్షన్ నిలిపివేసే ప్రమాదం ఉంది. పెన్షన్ ఒకసారి ఆగిపోతే మళ్ళీ దానిని పునరుద్ధరించుకోవడానికి చాలా సమయం పడుతుంది మరియు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుంది. కాబట్టి ఈ సమాచారాన్ని తీవ్రంగా పరిగణించి ఇంకా ఎవరైనా పెన్షనర్లు మిగిలి ఉంటే త్వరగా మీ ధృవీకరణ పత్రాలను సమర్పించి మీ నెలవారీ పెన్షన్ను సురక్షితం చేసుకోండి.